హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ఫెక్ట్ హోమ్ డిషెస్ అండ్ వ్లాగ్స్. సో ఎలా ఉన్నారండి మీరు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో వచ్చేసరికి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. క్షీరాబ్ది ద్వాదశి పూజ నేను ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్లో వీడియోస్ చూడండి. మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్ అయితే లైక్ ఇచ్చి ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ రోజు మార్నింగ్ 5కి లేచి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి 5:30 అలా అయింది. ఇంకా 5:30కి ఎలా ఉంటుంది బయట, ఇంత చీకటిగా ఉంది. నేనేమన్నా షూట్ చేద్దామన్నా నాకు ఏమీ కనపడట్లేదు. సో ఇంకా ముందు రోజు పెట్టిన దీపాలు ఉంటే అవన్నీ తీసుకొని, కార్తీక మాసంలో ఈవినింగ్ టైం పెడతాం కదండి దీపాలు గుమ్మం ముందు. సో అవి తీసుకొని వచ్చి లోపల పెట్టేసి ఇలా బయట అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడంతా చెత్త తోసేసి నీట్గా. ఎవ్రీడే నాకైతే ఇలా ఉంటుందండి రొటీన్లో మార్నింగ్. ఇంకా కార్తీక మాసంలో అయితే ఇంకొంచెం ముందుగా లేస్తాం కాబట్టి 5కి అయితే రోజు లేస్తాను. ఇంక ఇక్కడంతా ఇలా చెత్త తోసేసి మొత్తం ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ప్రతిరోజు నేను ముగ్గు అయితే వేసుకుంటానండి. గుమ్మం ముందర ముగ్గు చాలా కళగా అనిపిస్తుంది. సో ఇలా అయితే ముగ్గు వేసేసి కిచెన్లోకి వచ్చేసానండి. ఇంకా మనకి ఉంటాయి కదా లంచ్ బాక్సులు, బ్రేక్ఫాస్ట్, ఇవన్నీ చేయాలి. ఇంకా యాజ్ యూజువల్ ముందు రోజు నైటే నేను ఇలా మొత్తం కౌంటర్ టాప్, గ్యాస్ స్టవ్ అంతా నీట్గా పెట్టేసుకుంటాను. ఈ వెజల్స్ అన్నీ ఇంకా సర్దేస్తున్నానండి. సో ఇంకా ఇక్కడైతే ఇవన్నీ సర్దేస్తూ ఉన్నాను. ఒక స్టవ్ మీద పాలు పెట్టేసి ఒక స్టవ్ మీద వేడి నీళ్ళు పెడుతూ ఉన్నాను. ఆ కెటిల్ కొంచెం రిపేర్ వచ్చింది, హాట్ వాటర్ కెటిల్. సో నేను మామూలు నార్మల్ గిన్నెలో పెడుతూ ఉన్నాను. సో క్షీరాబ్ది ద్వాదశి పూజ 12th చేశారా మీరు? 13th చేశారా? ఎంతమంది 12th చేశారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో 12th వచ్చింది కదా ఏకాదశి, 12th ఈవినింగ్. తర్వాత 13th మార్నింగ్ 10:30కి అలా వెళ్ళిపోతాయి ద్వాదశి గడియలు అని చెప్పేసి అన్నారు. ద్వాదశి గడియలు ఉన్నప్పుడే పూజ చేసుకోవాలని చెప్పేసి కొంతమంది అన్నారు. లేదు, సూర్యోదయం తర్వాత వచ్చే ద్వాదశి రోజు ఈవినింగ్ చేయాలని చెప్పి కొంతమంది చెప్పారు. సో ఈ రెండు విషయాల్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నింది నాకు. నేనేం చేశానంటే, నేను 13th రోజు మార్నింగ్ చేశానండి ద్వాదశి గడియలు ఉన్నప్పుడు. ఈవినింగ్ కూడా దీపాలు వెలిగించుకొని మళ్ళీ పూజ చేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే లెమన్ రైస్ చేసేస్తున్నాను పిల్లల లంచ్ బాక్స్కి. ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేశానండి. ఉప్మా ఒకవైపు పిల్లలు రెడీ అవుతున్నారు. ఇంకా నేను అదేమీ షూట్ చేయలేదండి. ఇంకా ఇక్కడ వచ్చేసి పూజ కోసం, నైవేద్యం కోసం చక్కెర పొంగల్ చేస్తూ ఉన్నాను. కుక్కర్లో చేసేస్తున్నానండి, తొందరగా అయిపోతుందని చెప్పి. చాలా బాగా వచ్చింది, తొందరగా కూడా అయిపోతుంది. ఇలా ఇక్కడైతే మొత్తం ఆ లెమన్ రైస్ అంతా హాట్ బాక్స్లోకి పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇంకా ఇక్కడ విజిల్స్ వచ్చేసాయి. తర్వాత ఇవి మళ్ళీ బెల్లము, కొంచెం చక్కెర మిక్స్ చేసేసాను. కొంచెం సేపు స్టవ్ మీద పెట్టేసి ఇలా వచ్చిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక ఇక్కడ నెయ్యిలో
ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి వేపేసి అందులో యాడ్ చేసేసాను. నైవేద్యం అయితే రెడీ అయిపోయింది. పెసరపప్పు బియ్యము ఒక్కొక్క గ్లాస్ తీసుకున్నానండి ఈక్వల్గా. 2 గ్లాసులు నీళ్లు పోస్తే 3 గ్లాసులు పాలు పోసాను. సో 5 విజిల్స్ రానిచ్చాను హై ఫ్లేమ్ మీద, అంతే. తర్వాత బెల్లము షుగరు మిక్స్ చేశాను కదా, అది 1 గ్లాసు ఉంటుంది. సో ఇలా అయితే నేను నైవేద్యం రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళిపోయారండి. ఇలా కిచెన్ అయితే ఇలా సెట్ చేసి పెట్టేశాను. టైం చూస్తే 8:45 అలా అయింది కదా. ఇంక ఇక్కడైతే తులసి కోట దగ్గర ఇలా అయితే రెడీ చేసుకున్నానండి. శంకుచక్ర నామాలు వేసి ఇలా అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని రెడీ చేసుకున్నాను. పిల్లల్ని మా హస్బెండే డ్రాప్ చేస్తారు స్కూల్ దగ్గర. వచ్చేటప్పుడు ఇలా తెమ్మని చెప్పాను అన్నీ. ఉసిరికాయలు, ఉసిరికొమ్మ, ఇంకా క్షీరాబ్ది ద్వాదశి పూజ అంటే తులసీదేవి కళ్యాణం కదండి. సో మనము విష్ణుమూర్తికి తులసీదేవికి కళ్యాణం చేస్తాము, అదే క్షీరాబ్ది ద్వాదశి పూజ అంటే. సో ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్నాను. ఉసిరికాయలు అన్నీ ఒకసారి వాష్ చేసేసి పక్కన పెట్టాను. అరటిపళ్ళు, తమలపాకులు ఇవన్నీ కూడా ఒక ట్రేలో పెట్టేసుకున్నాను. ఇవన్నీ పక్కన పెట్టుకొని ఇంకా అక్కడ దీపాలు పెడదాము తులసి కోట ముందు అని చెప్పి ఇలా రెడీ చేసుకుంటున్నాను. మనం ఆడ్ నెంబర్స్లో పెట్టాలండి, అంటే 5, 7, 9, 11 ఇలా ఆడ్ నెంబర్స్లో పెట్టాలి. సో ఇవన్నీ ఇలా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఒత్తులు వేసి రెడీగా పెట్టుకున్నాను. ఇంకా ఉసిరికాయలు కూడా పైన అలా కొంచెం నైఫ్తో అలా తీసేసి ఆవు నెయ్యిలో నానబెట్టిన పువ్వొత్తులు ఉంటాయి కదా అవి పెట్టేస్తూ ఉన్నాను. సో ఇంకా ఇక్కడ చూసారు కదా తులసి కోటలో తులసి చెట్టు దగ్గర ఇలా ఉసిరి కొమ్మనైతే పెట్టేసి తులసి కోటలో అమ్మవారి ముందు ప్రతిమ పెట్టుకున్నాను వెంకటేశ్వర స్వామిది. పెట్టుకొని ఇలా అయితే అన్నీ తెచ్చి పెట్టుకున్నానండి. ఈ దీపాలు ఇవన్నీ రెడీ చేసుకున్నాను కదా, ఇంకా పసుపు కుంకుమ ఇవన్నీ రెడీ చేసుకొని ఇలా అయితే పెడుతూ ఉన్నాను. క్షీరాబ్ది ద్వాదశి పూజ గురించి కొంచెం మీతో షేర్ చేస్తానండి. కార్తీక మాసంలో వచ్చే ఈ ద్వాదశికి చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే శ్రీమన్నారాయణుడు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు యోగ నిద్రలోకి వెళ్తారు. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజు నిద్ర నుంచి విరమిస్తారు. ఆ తర్వాత ద్వాదశి రోజు బృందావనంలోకి వస్తారు. ఈరోజు లక్ష్మీ అవతారంగా కొలుచుకునే తులసి దేవి శాలిగ్రామ రూపంలో ఉన్న విష్ణుమూర్తిని వివాహం చేసుకుంటుంది. అందుకే మనము తులసి కోటలో తులసి మొక్క దగ్గర విష్ణుమూర్తి ప్రతిమ కానీ ఫోటో కానీ లేదంటే కృష్ణుడి ప్రతిమ కానీ ఇలా వెంకటేశ్వర స్వామి ప్రతిమ కానీ పెట్టుకొని పూజ చేసుకోమంటారు. సో ఇలా మనకు తోచినట్లు వివాహం చేస్తే వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటారని చెప్తారండి. అంతేకాకుండా మన ఇంట్లో కూడా చాలా ప్రశాంతత ఉంటుంది. ఈ పూజ గురించి చెప్పాలంటే ఇప్పుడు పెళ్ళి కాని పిల్లలు ఉంటారు కదా, అంటే పెళ్ళి చేసుకోవాలి అని కొంచెం పెళ్ళి ఆలస్యమైన వాళ్ళకి లేదంటే దగ్గరలో పెళ్ళి చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ కథ చదువుకొని అక్షంతలు చల్లుకుంటే వాళ్ళ వైవాహిక జీవితము సంతోషంగా భర్త బాగా ఆయుష్మంతుడు అవుతాడు అని చెప్తారండి. సో అంతేకాకుండా పెళ్ళైన ఆడవాళ్ళు సుమంగలిగా ఉంటారు, భర్త ఆయుష్మంతుడు అవుతాడు అని చెప్పేసి చెప్తారు. చాలా మంచిది. ఇలా మనము ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు ఇలా విష్ణుమూర్తి తులసీదేవుల కళ్యాణం చేస్తే చాలా మంచిదండి. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా నాది పూజ కూడా అయిపోయింది.
ఇంక ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ ఇది. నాది పూజ పూర్తయ్యేసరికి మార్నింగ్ కరెక్ట్గా 10:15 అలా అయ్యింది. 10:30కి 10:40కి అలా ద్వాదశ గడియలు వెళ్ళిపోతాయి అని చెప్పారు కదా. ఏమైందంటే నా ఫోన్ ట్రైపాడ్ అలా పెట్టానో లేదో పూజ అయిపోయి లోపలికి వచ్చి ట్రైపాడ్ అలా పెట్టానండి టేబుల్ మీద. అది సరిగ్గా బ్యాలెన్స్ లేక ఇలా పక్కకి వంగిపోయింది. ఫోన్ పడి స్క్రీన్ అంతా బ్రేక్ అయిపోయింది. మళ్ళీ రిపేర్ చేయించారు మా హస్బెండ్ తీసుకెళ్ళి. సో నేను అందుకే షూట్ చేయలేకపోయాను తర్వాత అంతా. ఇంక ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ ఇది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత 5 కలా అంతా ఇంట్లో మొత్తం మళ్ళీ ఒకసారి చెత్త తోసేసి అంతా నీట్గా చేసుకొని ఫేస్ వాష్ అంతా చేసుకొని, పిల్లలు కూడా ఫేస్ వాష్ అంతా చేసుకొని, ఇలా మా చిన్న పాప నేను ప్రమిదల్లో ఆయిల్ వేసిస్తే తను ఒత్తులు వేస్తూ ఉంది. వాళ్ళతోనే పెట్టించాను ఈవినింగ్. ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఇంకా ఇంటి మహాలక్ష్ములు అంటారు కదా, చాలా కళగా ఉంటుంది నిజంగా. ఇంక ఇక్కడ ఈవినింగ్ కూడా దేవుని మందిరంలో పూజ చేసేసి ఇంకా పిల్లలతో మా పెద్ద పాప ఇక్కడ చేస్తుంది. నాకు 3 పిల్లలండి. వీడియోస్లో చెప్తుంటాను కదా మా బాబు చిన్నోడు అని చెప్పి. ఫస్ట్ 2 ఆడపిల్లలు, తర్వాత బాబు, 3 పిల్లలు. సో ఇంక ఇక్కడ మా పెద్ద పాప ఇలా తీసుకెళ్తూ ఉంది. వాళ్ళే పెట్టారండి బయట. సో ఇక్కడైతే ఇలా పెట్టారు. నేను ఈవినింగ్ కూడా మళ్ళీ క్లీన్ చేసేసి బయట ఇలా ముగ్గు మళ్ళీ వేశానండి. మీరంతా ఎలా చేసుకున్నారు? క్షీరాబ్ది ద్వాదశి పూజ బాగా చేసుకున్నారా? నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఈవినింగ్ నేను ఏం చేశానంటే చిన్ని కృష్ణుడి విగ్రహం కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఎంత బాగుందో చూడండి. ఇలా డెకరేషన్ చేసుకునేదంటే నాకు చాలా ఇష్టం. ఇంక ఇక్కడ పిల్లలే వెలిగిస్తూ ఉన్నారు మళ్ళీ. చూడండి ఎంత బాగుందో. మా బృందావనంలో తులసి విష్ణుమూర్తుల కళ్యాణం మీరు చూసేయండి, ఎంత బాగున్నారో చూడండి. సో ఇలా అయితే మేము చేసుకున్నామండి. చాలా సంతోషంగా జరుపుకున్నాము. నాకు ఈ స్టోరీ గురించి ఇంతకుముందు అయితే పెద్దగా తెలియదు, కానీ యూట్యూబ్ అది వచ్చిన తర్వాత చాలామంది చెప్తూ ఉంటారు కదా ఈ క్షీరాబ్ది ద్వాదశి పూజ ఏంటి అసలు, దీని ప్రత్యేకత ఏంటి అనేది నేను యూట్యూబ్ వీడియోస్లో చూసి విని మీకు చెప్తున్నానండి అంతే. నాకు ఫస్ట్లో అయితే ఏం తెలీదు. మా మ్యారేజ్ అయిన తర్వాత మేము బెంగళూరులో ఉంటాము. ఇంటి పక్కన కర్ణాటక సైడ్ ఈ తులసి కళ్యాణం పూజ బాగా చేస్తారు. వాళ్ళని చూసి నేను నేర్చుకున్నాను. ఇంతేనండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్